హాయ్ అండి, ఈరోజు మేము ఏం చేయబోతున్నామో చూపిస్తాను. పొయ్యి ఆన్ చేశాను, ప్యాన్ పెట్టాను, కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు ఏం వేస్తానో చూడండి. కిస్మిస్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇప్పుడైతే కిస్మిస్ బాగా నెయ్యి పట్టేలా వేపుకోవాలి చక్కగా. ఇప్పుడైతే ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుందాం. ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకుందాం. చక్కగా నెయ్యిలో కొంచెం రంగు మారేదాకా ఫ్రై చేసుకుందాం. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇప్పుడు కొంచెం రంగు మారిని జీడిపప్పు, ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం కాగాల. ఇప్పుడైతే మనం బెడ్ ముక్కలు చివరి అంచులన్నీ, నల్లటి అంచులన్నీ మనం చాకుతో చక్కగా కోసేసుకొని తీసేసుకోవాలి. మధ్యలోదే ముక్కలు ముక్కల్లాగా కోసుకొని పెట్టుకోవాలి. ఇది మనం డ్రై ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా చక్కగా మనం చెంచాతో తిప్పుకోవాలి. అన్నిటినీ మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో తీసుకొని మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అన్నీ మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి చక్కగా. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక దబరా పెట్టి 1 గ్లాసు పంచదార వేసుకోండి పాకానికి. ఇప్పుడు 2వ గ్లాస్ పంచదార వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకుందాం. దీంట్లోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పంచదార కరిగేదాకా చెంచాతో తిప్పుకుందాం చక్కగా. కాసేపు అట్లాగే కరిగించుకుందాం పంచదార. ఇప్పుడైతే పంచదార కరిగేదాకా ఇలా చెంచాతో చక్కగా మనం తిప్పుకుందాం. ఇప్పుడైతే పంచదార కరిగిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రొట్టె ముక్కల్ని వేసుకుందాం. చక్కగా ఒకటి అందులో వేసుకుందాం. చక్కగా కలిపేలా అన్నీ చెంచాతో చక్కగా కలుపుదాం. ఇప్పుడు అవి మెత్తబడేలాగా కలుపుకుందాం చక్కగా.
ఇలా కలిపితే ఆ పాకంలో చక్కగా ఈ మెత్తబడిపోతాయి. మెత్తబడిన దాకా కలుపుకుందాం. కాసేపు కుక్ అదే అవన్నీ మెత్తబడేదాకా కాసేపు మూతేసి పెడదాం. ఇప్పుడైతే కాస్త మెత్తబడినాయి రొట్టెలు. ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం కొంచెం. ఇవి కలుపుదాం. ఇప్పుడైతే జీడిపప్పు వేసుకుందాం. కిస్మిస్ జీడిపప్పు వేయించుకొని పెట్టుకున్నాముగా, అవి వేసుకుందాం. వేసి చెంచాతో తిప్పుదాం. ఇప్పుడైతే పాలు పోసుకుందాం. కాస్త మగ్గుతుంది కదా, పాలు పోసుకుందాం. ఇట్లా పాలు పోసుకోండి ఒక గిద్ద. పాలు పోసుకొని చక్కగా చెంచాతో తిప్పుకుందాం. పాలు కొంచెం ఎక్కువే పోసామండి, అంటే టేస్ట్ బాగుండాలని. మేమైతే ఎక్కువ పోసుకుంటాం పాలు. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. అయితే చక్కగా చెంచాతో ముక్కల్ని మెత్తగా అయ్యేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ ఇంకేదాకా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే చక్కగా మనం బ్రెడ్ హల్వా చేసుకున్నామండి. మా బ్రెడ్ హల్వా మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇది చల్లారినాక తినండి, వేడివేడిగా తింటే కాలిద్ది.